వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీలో జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే పిఠాపురం పట్టణానికి చెందిన శానిటరీ మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్న ఐడియా అనే వ్యక్తిపై నిన్న పక్షుల మరిచెట్టు సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అగంతకుడు దాడి చేశాడని పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు ఆ దాడికి గురి కాబడిన శానిటరీ మేస్త్రిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? నిర్వహిస్తూ కంపల్సరిగా దగ్గరుండి పని చేయించుకుంటున్నానండి. పని చేయించుకుంటుంటే అతను ఎవరో వచ్చాడు. ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు? అయ్యా నేను డ్యూటీ చేసుకున్నాను సార్, మా కుర్రలు పని చేస్తాను, ఫోటోలు పెట్టుకోవాలా అన్నాను. సరే నేను వెళ్ళిపోయాడండి. మళ్ళా రెండో ట్రిప్ వచ్చి మీ మున్సిపాలిటీ ఊరికే జీతాలు తెప్పుతున్నారా లంచగలగలరా, మీ సంగతి చూస్తాను అని అన్నాడు. ఇదేంటండి మీరు ఎవరో నాకు తెలదు, నేనెవరో మీకు తెలదు, అలా తిడుతున్నారు సార్ అంటే, అరే పాకి నా కొరకలారా, మీకు మేత్రి పదవులు ఇచ్చారా, మీకు అందరూ ఎక్కించేసారా లంచ కొరకలారా అని వచ్చి వెంటనే కాలర్ పట్టుకున్నాడండి. పట్టుకోబోతులకి నేను బండి అలా దిగి ఏదయ్యా పద్ధతి కాదని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్తే అతను పట్టుకోబోతులకి నేను బండి అలా దిగి ఏదయ్యా పద్ధతి కాదని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్తే అతను నాకు ఈ గోప మీద పెట్టాడండి. వాడికి నేను మా కుర్రలతోటి బాబు ఇలా వర్క్ చేసుకుని వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పానండి. ఇంకో వాటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్ళిపోయించారు. వెళ్ళిపోతే ఈ ట్రాక్టర్ తోటి కంపల్సరిగా డంపింగ్ యార్డ్ వరకు వాడు వెంటాడాడండి. మరి మా మిగతా వాళ్ళు కొట్టడానికి వెళ్ళాడో ఏం చేశాడో మరి తెలదు. అక్కడితో నేను బ్రేక్ అయ్యానండి. బ్రేక్ అయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడండి. కూర్చుంటే నా మీద కంప్లైంట్ చేస్తారేమో అని చెప్పేసి మా సెక్రటరీ గారు ఫోన్ చేస్తే మళ్ళా నేను వెళ్ళానండి. ఇలా బండి ఇలా పెట్టాను, నేను అంతే వచ్చి కాలుతో కలిసి పడగొట్టేసాడండి. ఈ బేర్జాలన్నీ నొప్పి, కాలు నొప్పి, ఆ యదవ చేసి పనికండి. ఇదే ఘటనకు సంబంధించి మున్సిపల్ అధికారులకు తెలియజేశారా? మా ఇన్స్పెక్టర్ గారిని వెంటనే ఫోన్ చేసి చెప్పించారు. తర్వాత మా వర్కర్స్ అందరికి కూడా ఫోన్ చేసి చెప్పించారు. కానీ కమిషనర్ గారు మీటింగ్ లో ఆర్డీ మీటింగ్ లో ఉన్నారు కాబట్టి కుదరలేదు సార్. అంతే. పోలీస్ అధికారులకి ఏదైనా ఫిర్యాదు అందించారా? వెంటనే రాత్రి మాత్రం పోలీస్ అధికారులు ఫిర్యాదు రాసి కంప్లైంట్ పెట్టాను సార్. పట్టణం అంతా పారిశుద్ధ్యంగా తయారు చేయడానికి ఎంతో శ్రమిస్తారు. అందులో భాగంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులు కూడా తెల్లవారుజామునే వేకుజామునే పనులకు వెళ్తుంటారు. మాపై కూడా ఇలాంటి దాడులు జరుగుతాయని వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియపరుస్తున్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయం ఏ విధంగా అనేది తెలుసుకునే ప్రయత్నించారు. పెద్ద ఆయనకి అలా జరిగిందంటే మగాయనికి మరి మాకు ఏం జరుగుతుంది, మరి మాకు రక్షణ కలగాలి కదండి. ఆడికి అంత ధైర్యం లేకపోతే మనం ఏం దాడి చేస్తాడండి. ఆడికి సరైన చర్య తీసుకుంటారా లేకపోతే మేము చేస్తాం సార్. ఈ రోజులో వదిలేం సార్ మేము. ఎందుకంటే మేమంటే ఏంటో చూపిస్తాం సార్. ఈసారి మాకు తెలీదు. కానీ అంత పెద్ద మీద ఆడు చేసేసుకున్నాడంటే ఆడికి ఎవరిచ్చారు సార్ అంత అధికారం? దాన్నైతే మేము విడిచిపెట్టించారు. కమిషనర్ గారు కాదు, ఎవరు సీఎం వచ్చినా సరే ఇది మాత్రం సీరియస్ గా తీసుకున్నాం. ఆయనకి న్యాయం జరిగేలాగా మీరందరూ మాకు సహకరించండి. ఏదైతే ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తుంటామని, కరోనా సమయంలో విపత్కర సమయాల్లో కూడా తాము ప్రతి ఇంటికి పారిశుద్ధ్యం మరియు ఆరోగ్య సంబంధిత చర్యలు చేపట్టామని, అలాగే మన విజయవాడ వరదల సమయంలో కూడా పిఠాపురం మున్సిపాలిటీ నుండి పారిశుద్ధ్య కార్మికులు వెళ్లి అక్కడ విధులు నిర్వహించడం జరిగిందని, తమకి ఎంతో ఆత్మగౌరవంగా ఈ వృత్తిని చేపట్టడం జరుగుతుందని, అలాంటిది తమపై భౌతిక దాడులకు దిగడంతో ఈ విధమైన దాడులు ఖండిస్తున్నామని తెలుపుతూ పిఠాపురం పట్టణ పరిధిలో గల మున్సిపల్ కార్మికులందరూ విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ 24 స్టూడియో.